పాతకాల పద్ధతుల్లో కందులు చేయాలన్నా, మినుములు చేయాలన్నా, పచ్చళ్ళు పెట్టాలన్నా మా అత్త తర్వాత ఎవరైనా అసలు చాలా బాగా చేసిద్ది. ఓపిగ్గా, నీట్‌గా. ఎండాకాలం వచ్చిందంటే చాలు కందులు ఒక 50 కేజీలు, మినుములు ఒక 50 కేజీలు, పండు మిరగాయలు, చింతకాయలు, ఇంకేంటి మామిడికాయలు, పచ్చళ్ళు, మళ్ళీ కందిపప్పు చేయడము, మినపప్పు చేయడము అసలు అన్నీ చేసిద్ది. అసలు భలే ఓపికగా. కందులనైతే ఇట్లాగా బాండీలో ఏపి, ఇసిరి తర్వాత చెరిగిద్ది రోట్లో దంచి. ఈ ప్రాసెస్ అంతా చేయడం వల్ల పప్పు అయితే అసలు ఎంత టేస్ట్‌గా ఉండిద్దో. ఈ ఈ పప్పు తినడం అలవాటయ్యి తర్వాత షాపుల్లో కందిపప్పు తెచ్చుకొని పప్పు చేసుకుందామంటే అసలు తినలేము. అసలు భలే టేస్ట్‌గా ఉంటది. ఉట్టి కందులే చేసేటప్పుడే ఇట్లాగా విసరడం ఇదంతా ప్రాసెస్ చేసేటప్పుడే అసలు ఉట్టి పప్పులే అసలు భలే టేస్ట్‌గా ఉంటాయి. మొన్నేమో పండు మిరకాయ పచ్చడి, చింతకాయ పచ్చళ్ళు ఇవి పెట్టింది. ఈ రోజేమో ఇంకా ఈ కందులు మొదలు పెట్టింది. మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఈ ప్రాసెస్? భలే టేస్ట్‌గా ఉంటాయి కదా ఇట్లా చేసిన తర్వాత పప్పు. ఐడియా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించిద్ది ఈ టేస్ట్ అనేది. అప్పట్లో ఈ టిఫన్లు బఫన్లు ఏడుండయి ఇంకా అయ్యే సందకాయటికి బఠానీలాగా గుగ్గిళ్ళు ఉండేవాళ్ళు. ఓలో గుగ్గిళ్ళు అని కంది గుగ్గిళ్ళు అని ఏం లేకపోతే జొన్నలు పేలా లేపేవాళ్ళు. మనం పేల్సిన కొట్టుకుంటాం చూడు అట్ట